ఏమైంది? చూద్దాం ఒకసారి దిగు. ఎవరైనా ఉన్నారేమో చూసేస్తాను. ఓకే, నువ్వు ఇక్కడే ఉండు. తొందరగా రావద్దునా? సరే. హలో హలో, మెకానిక్ గారేనండి? అవునండి. మేము వచ్చే దారిలో మా బండి ఆగిపోయిందండి, ఒకసారి వస్తారా? వస్తానండి. మీరు ఎక్కడున్నారు మేడం? పంజాగుట్ట. పంజాగుట్ట మేడం. ఓకే మేడం, 10 నిమిషాల్లో వస్తానండి. సరే. ఓకే మేడం, బండి బాగా అయిపోయింది. అయిపోయింది మేడం. థ్యాంక్ యూ బాబు. ఇదిగోండి. మొన్న వేరొక దగ్గర బాగు చేపిస్తే 500 ఇచ్చేంత వరకు వదిలిపెట్టలేదు. నువ్వు తిరిగి 250 రివర్స్ ఇస్తున్నావు. అన్యాయంగా ఒక డబ్బులు నాకు వద్దు మేడం. అయినా సరే నేను చెమటొచ్చే పని ఏం చేయలేదు, జస్ట్ చిన్న బోల్ట్ బిగించాను. అన్యాయంగా సంపాదించేవాడిని అయితే ఏ మేడల్లోనే మిద్దుల్లోనే ఉండేవాడిని మేడం, ఇక్కడ ఉండేవాడిని కాదు. నీలాంటి నిజాయితీ కలవాడు ఒక్కడుంటే ఈ ప్రపంచం మొత్తం బాగుపడుతుంది. నమస్తే మేడం. సరే బాబు. కొత్తగా లేదేంటి?
ఆ కాలం నాటి మగవాళ్ళు కాదే ఈ కాలం మగవాళ్ళు. ఆ కాలం మగవాళ్ళు బుగ్గ మీద ముద్దు పెట్టడానికే భయపడేవాళ్ళు. ఈ కాలం మగవాళ్ళు వాళ్ళంతా ముద్దులు పెట్టేస్తున్నారు. పెదవుల మీద ముద్దు పెడితే ఇంగ్లీష్ కిస్ అంట, నుదుటి పైన ముద్దు పెడితే ప్రేమతో పెట్టిన ముద్దంట, బుగ్గ పైన ముద్దు పెడితే అభిమానంతో పెట్టిన ముద్దంట. రంగుల్లో రకాలున్నట్టు ముద్దుల్లో కూడా రకాలుంటాయంట కదా. నోరు మీయండి, ఎవరైనా వింటే బాగోదు. ముద్దు పేరు ఎత్తితే చాలా ఆ మాత్రం దూరంలో విరుసుకుపడుతుంది. ఎవడో ఒకటి దీనికి ఇస్తే విరుసుకుపడడం పోయి సిగ్గుపడుతుంది. ఏంటి వేయడం? ముద్దే ముద్దు. ఏంటి నీకు ఇంకోసారి చెప్పాలా? రోజు రోజుకు దిగజారిపోతున్నావారా? ఎవడి కింద పని చేయకపోతే ప్రతి ఓడి గతి ఇంతే. అటు చూడండిరా, మధ్యలో భలే ఉందిరా. తినేంట్రా ఇటు వచ్చింది? అంతే లేవే. దేవి, మీ ఫ్రెండ్ ఎలా ఉంది? హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? మీ వదిన గారు ఎలా ఉన్నారండి? సరే అండి, ఇక్కడ పని ఉంది, చూసుకొని వస్తాను. ఆ తాగబోతే ఎదవలతో మనకి మాటలంటే నోట్ల నుండి వాసన చూడు ఎలా వస్తుందో. అందుకే కదే తప్పించుకునే ప్రయత్నం చేశాను. నీకు ముందే తెలుసండ్రా. మొన్న వాళ్ళ బండి చెడిపోతే నేనే బాగు చేశాను రా. చూడండిరా, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావే? 2-3 సంబంధాలు వచ్చాయే. అందరూ ఆలీ బ్రహ్మానందంలా ఉన్నారు. ఒక్కరు కూడా రామ్ చరణ్ లా, జూనియర్ ఎన్టీఆర్ లా లేరు. వాళ్ళలో ఒక్కరిలా ఉన్నా చేసుకునేదాన్నేమో. నీకు రామ్ చరణ్ ఎన్టీఆర్ కావాలా పెళ్ళికి? హాయ్ దేవి. ఎవరు? ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలండి. ఏంటో చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమిస్తున్నా? అవునండి. నీలాంటి వెధవలలో ఇంట్లో ఉన్న వాళ్ళకే కాదురా, బయట వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటది. నిన్ను ప్రేమించాలన్నా, నీ వైపు చూడాలన్నా అసహ్యం లేస్తుంది. నీలాగా అందంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు పొగరుగానే మాట్లాడతారు. ఎందుకో తెలుసా? నేను అందంగా ఉన్నానన్న బలుపు. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను, అందులో నువ్వు ఒక్కరితవి. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వెవర్రా నా గురించి మాట్లాడడానికి? అందరితో పోల్చకు. వాళ్ళ దారి వేరు, నా దారి వేరు. నాలాంటి తగలక ఇలాంటి మాటలు వస్తున్నాయి, లేకపోతే రాకపోతుండే. బాబు, ఒకసారి వచ్చి బండి చూడు. బాబాయ్, ఇప్పుడు అవదు, 1 వారం పట్టిద్ది. వెళ్ళిపోండి. ఉల్లు వంచి కష్టపడుతున్న వాళ్ళకి మాత్రం పని దొరకడం లేదు. తాగి సూర్యు మీద తిరుగుతున్న సోమపతి ఎదలకు పని దొరుకుతుంది. చే అన్నా, నువ్వు చూపిన పని అయిపోయిందన్నా. ఏం జరుగుతుందిరా? అన్నా, ఈరోజు ఏం చేద్దాం? రే, అటు చూడండిరా. వేస్ట్ కాల్ ఎలా చూస్తున్నారో చూడండి.
ఆగవే. అబ్బాబాబా ఏమున్నావే దానమి పండిలాగా. దాని నడుము చూడరా. అబ్బా దాని పెదాలు చూడరా. అబ్బా ఇది ముందే నీ కలరు. దాని వయ్యారం మతి పోతుంది. రేసు గుర్రంలా ఉన్నావు కదే. ఏమో అనుకున్నాను. ఫ్రంట్ బాకు బాగానే ఉంది. నేనెవరో తెలుసా? మాకు మూడొచ్చాక బ్యాక్గ్రౌండ్ ఎత్తకే చిరాగ్గా ఉంది. నా కొడక్క కొడకల్లారా. థ్యాంక్స్ రా. ఏంటి రానా? ఏం పిలవకూడదా? పిలిచే హక్కు నాకు లేదా? నిన్ను ప్రేమించడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు రెడీగా ఉన్నావా? మా వదిన సాధారణంగా ఎవరిని అంత వేగంగా పొగడదు, నమ్మదు. అలాంటిది నిన్ను నమ్మింది, పొగిడింది అంటే అది నీలో ఉన్న నిజాయితీ, నీలో ఉన్న మంచితనం ఆమెకు నచ్చింది. మా వదిన ఎక్కడికి వెళ్ళినా ఏమి కొన్నా చేతిలో పట్టుకొని చూడదు. తన కళ్ళతో చూసి చెబుతుంది అది బ్రాండా కాదా అని. అది మా వదినలో ఉన్న టాలెంట్. మా వదిన చేత పొగిడించుకుంటున్నావంటే నువ్వు మామూలుడివి కాదు. నిన్ను మా వదిన పొగిడినప్పుడే నేను పడిపోయానురా. ఇంకా నటించడం నా వల్ల కాదు. అదృష్టం బాగుండి నువ్వు కూడా నన్నే ప్రేమించావురా. అది కూడా ఒక లక్కే. ఏంటి నమ్మవా అలా చూస్తున్నా? నమ్మకం ఎలా ఉంటాంలే. నువ్వు నోటితో చెప్పవసరం లేదు. నీ కనుసైగలే చెప్తేనే ఎంతగానో ప్రేమిస్తున్నావని. నన్ను అర్థం చేసుకుని మాట్లాడినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ ఆడవాళ్ళు ఉన్నంత గమ్మత్తు మా మగవాళ్ళు లేకపోవడం వల్ల అన్నీ కోల్పోతున్నామే. మీరు మాత్రం బాయిలర్ గుడ్లాగా చాలా సేఫ్గా ఉండిపోతున్నారు. లవ్ యూ బంగారం. లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ బంగారం. ఇప్పుడు కూడా తాగావా? నీలో అంతా బాగుంది, తాగడం ఒకటే బాగాలేదు. నువ్వు నీ ఫ్రెండ్స్కి ఎప్పుడు దూరం అవుతావు అప్పుడే వ్యసనాలకు దూరం అవుతావు. ఓకే దేవకారాణి గారు, ట్రై చేస్తానండి. ట్రై చేయడం కాదు, పూర్తిగా మానేసే. ఓకేనా? ఓకే. అరే మామా, మన వెంకటగాడిది లవ్ సక్సెస్ అయిందంటవా? ఏమో, ఇదిగో మాటలోనే వచ్చేసాడుగా. అరే మామా మామా, దేవికారాణి ఏం చెప్పిందో? ఇంకేం చెప్పిద్ది? ఐ లవ్ యూ చెప్పిద్ది. నువ్వు చెప్పావా మరి? నువ్వు చెప్పకుండా ఎలా ఉంటాలే. తన కౌగులించుకుంటే స్వర్గంలో నుంచి బయటపడినట్టుందిరా. అంతా బాగుంది కానీ అదొక్కటే నచ్చలేదు. చెదెక్కిపోయేలా ఉంది, దులుపుకోమని లేకపోయావా? ఈ అబ్బా అది కాదు బే, మన ముగ్గురం విడిపోవడం అంట. ఏంటి మన ముగ్గురు విడిపోమన్నదా? దానికి మైరగొంచిందిరా. మన ముగ్గురు ఎప్పుడు విడిపోతే అప్పుడు వ్యసనానికి దూరం అవుతామంటరా. ఏంట్రా విడిపోదామంటావా? సరే. విడిపోవడం ఏంట్రా? విడిపోవడం మధ్యలో వచ్చింది మధ్యలో పోతాయి. కర్ర చూసారు ఎలా ఉందో? కొట్టేనంటే ఒక్కొక్కడు పరిగెడతారు. నా స్వార్థం కోసం మిమ్మల్ని ఎదుర్కోలేనురా. అదిరా, నీకంటే మా గురించి ఎక్కువ ఆలోచించవురా. ఫ్రెండ్షిప్ అంటే ఇదిరా. ఫ్రెండ్షిప్ అంటే సింహాద్రిలా సత్యగాడిలా కాదురా, నీలాగా ఉండాలి. పిసినారి దాని సంగతి చెప్తా. త్రిమూర్తులు ముగ్గురిని మనల్ని విడిపోమంటదా? ప్రాణం పోయాలనేదే, ప్రాణం తీయాలనేదేరా. అరే ఏంట్రా కూల్ తగ్గింది? అరే కూల్ తగ్గే కొద్దీ నిశ కూడా తగ్గుతుందిరా. సరే కానీ సుబ్బు, ఏ సుబ్బు, నువ్వేంటే ఇక్కడ? మా పొలం చూడ్డానికి వచ్చానే. అవునా, వెంకట్ని కలవడానికి వెళ్తున్నా, వస్తావా? నేను రాను. అయినా మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? అలా ఇలా వెళ్ళి తిరిగేసి రండి. మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఉన్నాడంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఏదో అడగాలని తను అనుకుంటాడు, ఏదో ఇవ్వాలని నువ్వు అనుకుంటావు. ఇవ్వలేక మానలేక మొహమాట పడుతూ ఉంటారు. అలా ఏం అడగలేవే, నువ్వు పద, ఎక్స్ట్రా చేయకు, రావే.
మనల్ని విడదీయడానికి వస్తుందిరా. అరే ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలను చూశాను కానీ దీనంతా పీసినారు దీనంతా చెడ్డదాన్ని ఎక్కడ చూడలేరా. అరే మామ అసలు నమ్మొద్దురా. చే దీని అమ్మ నాన్న కుదండం దీనికి కుదండం. మీరు మరీరా, మీరు మారరు, ఎప్పటికీ ఇంతే. ఇప్పుడు కాదురా మీ బతుకులు, ఎప్పటికీ ఇంతే. ఇప్పుడు కాదురా, ఆపద వచ్చిన సమయంలో మీకు తెలుస్తుంది ఏం సంపాదించుకోలేకపోయామని. జీవితం అంటే మీకు ఒక ఆటలా ఉందిరా. జీవితం అంటే నాకు బాధ్యత. వయసులో ఉన్నప్పుడు ముఖంపై చిరునవ్వు, ముఖంలో కళ, ఒంట్లో బలం బలహీనతలు సకుచెదిరినప్పుడు జల్సాలు చేస్తుంటారు. ఎదుటి మనిషి చెప్పినప్పుడు వినిపించుకోలేదని బాధపడతారు. అయినా నేనేవని పిచ్చిముండని కాకపోతే మీకు చెప్పడానికి. మొన్నటి వరకు చిన్న ఆశైనా ఉండేది నువ్వు మారుతావని. ఇప్పుడు ఆ ఆశ కూడా చచ్చిపోయింది. ఈ క్షణం నుంచి నీ మనసులోంచి నన్ను తీసేయి మహాన్ బావా. ఇప్పుడు నేనెవరో నువ్వెవరో. వినేవాడికి ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించినా తక్కువే, వినని వాడికి ప్రాణం కన్నా తక్కువ ప్రేమించినా ఎక్కువే. నీకో దండం, నీ ప్రేమకో దండం. తను అలా కోప్పడి వెళ్ళిపోయింది. మళ్ళీ మాట్లాడుతుందంటావా? తాగకపోతే ఉండలేమా? త్రాగుడే మన ప్రపంచమా? తన కూడా మన మంచి కోసమే చెప్పింది. కష్టపడి నిలబెట్టుకోబట్టి వాళ్ళ ఆస్తి. ఏమైందిరా అలా ఉన్నాడు వాడికి? ఏమోరా నాకు తెలీదు. ఏమైందిరా అలా ఉన్నావు? మా నాన్నకు ఒంట్లో బాగాలేదురా. మరి వెళ్ళొచ్చు కదరా. వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడేరా? అరే నీ దగ్గర ఏమన్నా అంటే ఇవ్వరా. నా దగ్గర ఉంటే అడగకముందే ఇచ్చాను కదరా. అరే శివకృష్ణలకు ఫోన్ చేయరా, వాళ్ళ దగ్గర ఉన్నాయేమో. ఫోన్ ఎత్తట్లేదురా. ఇంకోసారి చేయరా. ఇప్పుడు ఏమైందిరా? మన మంచి కోసమేగా చెప్పింది. అనవసరంగా తను అపార్థం చేసుకున్నావురా. అవునరా. తను చెప్పిన మాటలు అప్పుడే వినుంటే మనకి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదురా. తనకంటే మన గురించి ఎక్కువ ఆలోచించిందిరా. అవునరా, జరిగిందేదో జరిగిపోయింది. దేవికారం దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్దాం పదనరా. క్షమిస్తుందంటవారా? క్షమాపణ చెప్తే బ్రహ్మదేవుడు నాకు క్షమించాల్సిందేరా. అంతేనంటవా? అంతే. వెంకట్ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదంట, నీకు తెలుసా? హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవంట. అందరినీ ఫోన్ చేసి అడుగుతున్నాడంట. వెంకట్ వచ్చాడే. సారీ దేవికారాణి, తెలుసో తెలియకో వ్యసనానికి దగ్గరయ్యి అయిన వాళ్ళందరినీ దూరం చేస్తాం. మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని క్షమించండి. అసలు వెంకట్ తప్పేం లేదు. తప్పంతా మా ఎగోలకు వెళ్ళి మిమ్మల్ని అనరాని మాట్లాడినాం. అసలు వెంకట్ మిమ్మల్ని పోవడం రోజంటూ లేదు, మిమ్మల్ని గుర్తు చేసుకుని రోజంటూ లేదు, గుర్తు చేసుకొని ఏడవని రోజంటూ లేదు. అవును దేవిక, వెంకట్ తాగుతాడంటే ఒప్పుకుంటామేమో కానీ ఒకరిని మోసం చేసి నీచుడైతే కాదు. ప్లీజ్.
చేస్తాను, మీ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే దేవిక. దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ నిరూపించుకున్నవాడే ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తాడు. త్రాగుడికి బానిస అవ్వటం ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని, తల్లిదండ్రులు, చుట్టాలు, బంధువులని, సరదాలు, పేరు ప్రఖ్యాతులన్నీ కోల్పోతున్నారు. ఒక క్షణం మందు లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక పిచ్చివాడలా ప్రవర్తిస్తున్నారు. సమస్య ఎక్కడి నుంచో రాదు, మనలో నుండే వస్తుంది. మనిషి బాధపడాలంటే దెబ్బ కొట్టక్కర్లేదు, ఒక మాట అంటే చాలు దెబ్బ కొట్టినంత పని అవుతుంది. మన బ్రతుకులు వెలిసిపోయిన రంగులు లాంటివి. పచ్చగా ఉన్నప్పుడు చాలా బాగుంది అనేవాళ్ళు చాలామంది. రంగు వెలిసిపోయాక ఈ రంగు బాలేదు, ఆ రంగు గీకి మరీ రంగు వేయండి అనేవాళ్ళు చాలామంది. ఆస్తి, ఐశ్వర్యం అందరూ ఉన్నప్పుడు గౌరవించే వాళ్ళు, పొగిడేవాళ్ళు చాలామంది. అందరినీ కోల్పోయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడడం కాదు కదా, కనీసం కన్నెత్తి కూడా చూడరు. మనం అంబానీ స్థాయికి ఎదగకపోయినా మనకి ఏ ఒక్క ఆపద వచ్చినా ఖర్చు పెట్టడానికి 4 పైసలు ఉన్నాయనే ధైర్యం ఉంటే చాలు, హ్యాపీగా మన తల్లిదండ్రులను కాపాడుకోగలుగుతాం. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అనుకున్న టైంకి మన పిల్లలు ఇంటికి వస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఆశ నిరాశ చేయకుండా టైంకి వెళ్ళి తల్లిదండ్రుల కష్ట సుఖాలు పంచుకుంటే దానంత ఆనందం, సంతోషం మరొకటి ఉండదు. పిల్లల్ని 25 సంవత్సరాలు పోషించి పెంచి కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులకి కనిపించకపోయేసరికి మనసు ఎంత విలువలాడిపోతుందో తెలుసా? మేము ఆనందంగా లేకపోయినా మాకు పుట్టిన పిల్లలు ఆనందంగా ఉండాలని అనుకున్న తల్లిదండ్రులు మందే వ్యసనానికి బానిసే చెడిపోతుంటే చూసి అడగలేక తల్లి, అడిగినా ఏం చేయలేక తండ్రి, పిల్లలు పుట్టారని తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. డాక్టర్ని చేద్దామా, యాక్టర్ని చేద్దామని వాళ్ళు కనే కలలు నెరవేరకుండా నీరు కారిపోతున్నాయి. మన కోసం మారకపోయినా మన తల్లిదండ్రుల కోసం, మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళ కోసం మారుదాం. బ్రతికి బాగుపడదాం. మనసు పెట్టి ఆలోచిద్దాం, మనసు పెట్టి మాట్లాడదాం. బ్రతికున్నాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించామన్న కంటే ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. పుట్టిన పిల్లాడు దగ్గర నుండి అందరిని ఆదరిద్దాం, అందరిని ప్రేమిద్దాం. మనసున ఉన్నది చెప్పాలనిపించింది. ఇట్లో మీ నాగేశ్వరరావు, డైరెక్టర్.